అయితే మెజారిటీ సీట్స్ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ జనసేనకి ఇచ్చేలా ఉంటే అది వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకు తెలుగుదేశం క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఈ ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. మీరు పవన్ కళ్యాణ్ నోట ఈ మధ్య తరచూ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వింటున్నారు కదా. అవును. ఓట్ ట్రాన్స్ఫర్, ఓట్ల బదలాయింపు జరపడం గురించి ఆయన చర్చిస్తున్నారు, దాని గురించి ఆయన మాట్లాడుతున్నారని. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీళ్ళు మొన్న కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు పొత్తు జరిగినప్పుడు కాంగ్రెస్ మీకు సీట్లు ఇస్తాం కానీ మా ఓట్లు మీకు పడవు, మీ వాళ్ళు అయితే సిద్ధాంతబద్ధంగా మాకు ఓట్లు వేస్తారు, మావి బదిలీ కావు అన్నది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చర్చలో చేసిన ఒక ప్రధానమైన వాదన. తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి వాదనలు చేస్తుంటుంది. నీకంటే అభిమానులు ఉన్నారు, వాళ్ళు నువ్వు చెప్పి పార్టీ వేరు, మా నాయకులు అంతా ఎట్లెట్లో నానా రకాలు, కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అది సులభంగా జరగదు అని అంటారు కానీ చర్చలు వీడికి సిద్ధం అంటే వేరే ప్రత్యామ్నాయం లేదు కదా. మీరు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళలో ఎవరికి ఎవరి మీద ప్రేమాభిమానాలు ఏదో ఉప్పొంగిపోవట్లేదు. నో లవ్ లాస్ట్ బిట్వీన్ బోత్ ది పీపుల్. అదే ఒక అవసరం కొద్దీ అక్కడ మనం కాలునాలి అనే దానికోసం అవసరం కోసం అవసరార్థపు అనుబంధాలే తప్ప రాజకీయాల్లో ఏదో అనురాగభరితమై తెగని బంధాలు ఏముండవు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ 2014లో బీజేపీ టీడీపీ, మళ్ళీ 2019లో లేదు, మళ్ళీ ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో లేదు. అందుకని ఎప్పటికి అయ్యేది ప్రస్తుతమో అప్పటికి అయ్యేది చొప్పున అట్లా చేసుకుంటూ పోవడమే అంతే, అంతకంటే ఏం లేదు. మొత్తం మీద మనం తేల్చగలిగింది ఏంటంటే ఒడిదుడుకుల మధ్యలో వీళ్ళు ఇవి చేస్తున్నారు, ఫైనలైజ్ చేయలేకపోతున్నారు. అంటే మీరు రాజమండ్రిలో జైలు బయట ఆయన ప్రకటించినప్పుడు ఏ జోష్ ఉందో, అవును, ఇప్పుడు అది కనిపించదు. ఆ తర్వాత ఈయన 2 కలిసినప్పుడు ఏ జోష్ ఉందో అక్కడికి సభలో కూడా అంత జోష్ కనిపించలేదు. ఇఫ్ యూ టేక్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ మీరు తీసుకుంటే ఆ తర్వాత ఒక బ్లాంక్ లాగా ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడినప్పుడు ఆ జోష్ ఉండాలి తప్పించి ఏదో నైరాస్యమనో లేకపోతే ఆ రకంగా బ్లాంక్గా ఉండనో. జోష్ ఉంటుంది, క్లాష్ కూడా ఉంటుంది. ఈ క్లాష్లన్నీ సర్దుబాటు చేసుకొని ఆ ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు కాపురం చేద్దాము, 3 ముళ్ళు వేద్దాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఇంకా అన్ని పక్కన పెట్టాలి కదా, కాపురం సజావుగా సాగాలి. పొలిటికల్ క్వశ్చన్స్, సోషల్ ఈక్వేషన్స్, పొలిటికల్ క్వశ్చన్స్, పర్సనల్ ఈగోస్, పర్సనల్ ప్రయారిటీస్. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే ఉదాహరణకు ఒక బుద్ధా వెంకన్న నేను ఇక్కడే పోటీ చేస్తాను, ఏ పార్టీ తరఫున అన్నది ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 2 కూడా ఉంది, ఆ తర్వాత చెప్తాను అన్నారు. ఇది బహిరంగంగా జరిగిందే కదండి. మొన్న కూడా ఒక ఆయన ఎవరో వైసీపీ ఆయన కూడా నేనైతే పోటీలో ఉంటాను, ఏ పార్టీ తరఫున పోటీ ఎలా జరుగుతుందని నేను తర్వాత చెప్తాను అనే మాట చెప్తున్నారు. సో అన్ని పార్టీల్లో కూడా ఈ ఫీవర్, క్యాండిడేట్స్ టికెట్ ఫీవర్ అనేది బాగా పట్టుకుంది. అది వైసీపీలో కొంచెం ఎక్కువగా ఉంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చాలాసేపు దీన్ని సర్దుబాటు చేసి చెప్పడానికి మాకు అంతా బాగుంది, మా పార్టీ చాలా పెద్దది కాబట్టి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరు పోటీ పడుతున్నారు, మాకు అవకాశాలు లేకపోతే ఇంతమంది ఎందుకు పోటీ పడతారని ఆయన ఒక థియరీ తీసుకొచ్చాడు. అంటే ఏ పార్టీలో, ఇది కాంగ్రెస్ ఇది వరకు చెప్తుండేది, అంటే ఏ పార్టీలో అయితే ఎక్కువగా ఆశావాహులు ఉండి పరస్పరం తగాదా పడి అది చిహ్నమని. ఈరోజు వైవి సుబ్బారెడ్డి కూడా ఆయన కూడా సుబ్బారెడ్డి కూడా ఏమని చెప్తున్నారంటే ఆయన పథకాలే ఆయన గెలిపిస్తాయి, కొంతమంది పార్టీ నుంచి పోయినంత మాత్రాన వెళ్ళిపోయినంత మాత్రాన మాకు వచ్చే నష్టం ఏం లేదని చెప్తున్నాడు. సైమల్టేనియస్గా మీరు వాళ్ళ వ్యతిరేకంగా లేదా వాళ్ళ సమాచారం అన్న వాటిలో చూస్తే కనుక ఆర్కే వెళ్ళి షర్మిలను కలుస్తాడు, ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యాడు, ఇదంతా. అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే ఏదో పార్టీతో చేరాలి కదా. సో సహజంగా వాళ్ళకు రాజశేఖర రెడ్డి కూతురు, కాంగ్రెస్ పార్టీ అన్నది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. పైగా మనం కాంగ్రెస్కి వర్కౌట్ అవుతుందా అని ఈ ఎన్నికల్లో రాజకీయ మనుగడ రంగంలో ఉండటం, షర్మిల వర్సెస్ జగన్ అన్నట్టుగా ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందండి? ఎవరు? ఏపీ ప్రజలు ఎందుకు, ఈ నాయకులు వాళ్ళు తంటలేదు, వాళ్ళకున్న నియోజకవర్గాలు వాళ్ళ పొడి వాళ్ళకు ఉంటుంది. ఈమె కూడా కొంత యాడ్, ఎంత యాడ్ అయితే అంత అవుతారు. బట్ రాజశేఖర రెడ్డి పేరుకు ఒకటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి రాజశేఖర రెడ్డి ఘనత గురించి చెప్పడు కదా.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు కదా, ఇంకేం మిగిలింది చెప్పేశాడు. చెప్పడానికి? రెండోది రైవాల్ వాళ్ళిద్దరు ప్రత్యర్థులుగా ఢీకొన్న వాళ్ళు కదా ఎన్ని చెప్పినా. అవును. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ గురించి అనుకూలంగా ఒక వైఖరి తీసుకునే ఛాన్స్ లేదు కదా. కాబట్టి తప్పకుండా ఆ ఛాన్స్ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది. ఇప్పటికీ తెలంగాణ లాంటి చోట కూడా కాంగ్రెస్ అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు మాదే, ఉచిత విద్యుత్ అన్నప్పుడంతా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టింది అన్న మాట. దాంతోపాటు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి ఉంటుంది కదా. మీరు అవన్నీ మీరు చరిత్రను అదే చెరిపేయలేరు కదా. ఉన్నది ఉంటుంది, గతం అనేది అదేమి ఎక్కడికి పోదు అది. అందువల్ల వైసీపీ షర్మిల ద్వారా అటువంటి ప్రయత్నం చేద్దాము, కనీసం మొక్కను అలా ఉంచుదాము, మొక్క కొంచెం నీళ్లు పోసి బతికించుకుందాం అనేది కాంగ్రెస్ ఆలోచన. ఇక్కడ దురాశ కూడా ఉంది, తెలంగాణలో గెలిచాము. అదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పార్టీ పెట్టి షర్మిల గారు చేసింది ఇది రైట్ అంటారండి రవి గారు? అసలు తెలంగాణలో పార్టీ పెట్టాలన్న ఆలోచన కానీ, పెట్టిన తర్వాత కనీసం పోటీ చేయకుండా ఆ పార్టీని అలాగా నిర్వీర్యం చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ వెళ్ళే ఆలోచన. నేను ఆల్రెడీ చెప్పా కదా, షర్మిల ప్రూవ్డ్ ఏ పొలిటికల్ డిజాస్టర్. పొలిటికల్ డిజాస్టర్, ఆమె అనాక్నాలెడ్జ్డ్గా ఆమె కెరీర్ తెలంగాణలో ముగిసిపోయింది. నిజంగా అయితే కాంగ్రెస్ కూడా కొంచెం తొందరగా నిర్ణయం తీసుకొని ఆమెను అకామిడేట్ చేసుంటే ఒక విధంగా ఉండేది. ఇప్పుడు నిజంగా అధ్యక్షురాలని చేస్తే మరి కాంగ్రెస్లో ఉన్న పాత కాపులు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు, జగన్ వచ్చాక కూడా బతికి ఉన్నవాళ్ళు, ఇప్పుడు తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు నాకు తెలియదు. నిజంగా వైఎస్ఆర్ కుటుంబం అంటేనే చాలా తీవ్రంగా తప్పని పరిస్థితి వస్తుంది. అంటే అక్కడ జగన్కు వ్యతిరేకించడం అన్న ఒక అంశము వాళ్ళని కలుపుతుంది తప్ప మిగిలిన అన్ని అంశాల్లో వైరుధ్యాలు ఎక్కువగా ఉంటాయి. కానీ క్యాండిడేట్లకు అవును, ఇప్పుడు వైసీపీలో టికెట్ రాక బయటకు వచ్చిన అభ్యర్థులు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో చేరలేరు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ వీళ్ళ ప్రత్యర్థులు అక్కడ అభ్యర్థులుగా కొట్టుకుంటూ ఉంటారు. చేరజాలరు ఎందుకంటే మరి వీటన్నిటిలో వెళ్ళిన తర్వాత కూడా ఏం చెప్పుకోవాలి, వాళ్ళకు ఒక డిఫరెంట్ థింగ్ రానే రాదు. ఇప్పుడు బీఆర్ఎస్లో చాలామంది చేరారు, ఎన్నికలు అభ్యర్థులు అయ్యాక వాళ్ళందరూ ఏమయ్యారు, బీఆర్ఎస్ఏ ఓడిపోయింది. ఇంకా వాళ్ళకేమీ కొత్తగా వచ్చేది ఏమి ఉండదు కదా. కాబట్టి వాళ్ళకుండే సమస్య ఉంది. బట్ ఒక గౌరవప్రదమైన పునరావాస కేంద్రంగా. సరే, ఏంటి ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎప్పటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో? ఓటర్ల జాబితానే జనవరి 22 అంటున్నాను. వైసీపీ వరకు డిసెంబర్ను వాళ్ళు డెడ్లైన్గా పెట్టుకున్నారు. డిసెంబర్ లోపల దీన్ని తేల్చుకుంటారు, ఒక దీనికి వస్తారు, జరుగుతుంది, ఉన్నవాళ్ళు ఉంటారు. పైగా మనకు ఒకటి తెలుసు కదా, జగన్ది మోస్ట్లీ పర్సనాలిటీ సెంట్రిక్, జగన్ సెంట్రిక్ పాలిటిక్స్, జగన్ సెంట్రిక్ మినిస్ట్రీ. కాబట్టి బిజినెస్ లైక్ అప్రోచ్. కాబట్టి మిగిలిన అనుబంధాలు లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైనవి వాటి గురించి ఆయన ఏమంత ఖాతరు చేసే పరిస్థితి ఉండదు. మీకు ఏదో నేను ఆ పునరావాసం ఇస్తాను, మీరు నన్ను నమ్మి మీరు మానేయండి అని ఆయన చెప్తారు. చాలామంది మానేసిన వాళ్ళు అలాగే చెప్తున్నారు కూడా. ఇప్పుడు నిన్న కూడా గిద్దలూరు ఎమ్మెల్యే అయిన రాంబాబు అదే చెప్తున్నారు కదా. కాబట్టి అదే జరుగుతుంది. తెలుగుదేశం చాలా టైం తీసుకుంది, మీకు సందేహం ఏం లేదు. తెలుగుదేశం తీసుకుంటుందని దాని అర్థం జనసేన కూడా తీసుకుంటుంది. తెలుగుదేశంతో నిమిత్తం లేకుండా జనసేన ప్రకటించలేదు కదా. సో బీజేపీ పరిస్థితి కూడా చివరకు అదొక ముందు చూపించినంత ఉత్సాహము మనం ఇచ్చిన చేస్తారా, వీళ్ళనే పుచ్చుకిస్తారా అంటే అది కూడా ఒకటి. తొందరగా తోచుకొని వస్తే ఇంకా జనం తప్పనిసరిగా దే హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్ అని చంద్రబాబు దగ్గర ఆ ఎత్తు కూడా ఉంటుంది. వీలైనంత ఆలస్యం చేద్దాము, నాన్ డిస్ప్యూటెడ్ వరకు ప్రకటించి. ఉదాహరణకు ఏం లేదు, వైఎస్ఆర్సీపీ సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రకటించిన తర్వాత చేస్తే ఎవరు అభ్యర్థి, మనం ప్రత్యర్థిగా ఎవరు నిలబెట్టాలి, వాళ్ళకి దీటైన వాళ్ళు ఎవరు, పర్వాలేదా, ఇట్లా లెక్కలు వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఐ థింక్ వాళ్ళ అధికార ప్రకటన చేయకపోయినా వైసీపీ వచ్చాయి అనే సమాచారం కోసం తెలుగుదేశం పార్టీ బోర్డు పెట్టిందాక ఈ లోపల మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు చేసే సర్వేలు క్రాస్ చెక్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సమయం ఊరికనే పోనివ్వట్లే అభ్యర్థులు జాబితా. ప్రశాంత్ కిషోర్ ఎందుకు లేకపోతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అలాంటి కొన్ని ఐడియాలు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో కొంత ఆయన సహాయం చేస్తారు, కొన్ని పేర్లు కూడా సజెస్ట్ చేస్తారు అని కూడా అంటున్నారు. సో హౌస్ఫుల్ బోర్డు వైసీపీ పెట్టిందాక వీళ్ళేం తేల్చే పరిస్థితి అంతే కరెక్ట్. అదేం చాలా వరకు అంతే కదా. థియేటర్స్ బుకింగ్ క్లోజ్ చేయొద్దని చెప్తుంటాడు, అది అయిపోయే వరకు ఇంకొంచెం అది క్లోజ్ చేయని అని. వాళ్ళ హౌస్ ఫుల్ ఏముంది, డబుల్ ఫుల్ కదా. అందుకనే ఈ సమస్యలన్నీ ఎక్కువగా వస్తున్నాయి. సో అక్కడి నుంచి మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు వస్తే వీళ్ళు తీసుకుంటారు, ట్రై చేస్తారు, లేకపోతే లేదు, అంతే. సరే ఏంటి, బట్ కాంగ్రెస్ ఈ మధ్యలో ఒక థర్డ్ ప్లేయర్, వీక్ ప్లేయర్, బట్
ఏ ప్లేయర్ నెవర్లెస్. అయితే వాళ్ళే నిర్ణయం చేయడానికి ఇంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇంకో స్టోరీ వస్తూ ఉంది. షర్మిలను తీసుకోకుండా జగన్ అడ్డుపడుతూ ఉన్నారు, ఆస్తులకు సంబంధించి కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు, ఇట్లాంటివి. ఇవన్నీ ఒకటేమో ఊహాగానాలు, రెండోది అలాంటివన్నీ ఎప్పుడూ ఆపరేట్ అవుతూనే ఉంటాయి కదా. ఆ నిర్ణయాలు కుటుంబ సభ్యులుగా వాళ్ళు తీసుకోవాలి తప్ప బయట ఉన్న వాళ్ళు దానికి ఏం చేస్తారు. సో ఇట్ విల్ బి వెరీ టిపికల్ సిచ్యువేషన్ ఏపీలో. ఇప్పుడు నిజంగా షర్మిల అక్కడికి వస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఏపీలో పెద్దగా ఇదివరకు మనం చూడం, దేశంలో కూడా పెద్దగా చూసింది కాదు. ఓకే సార్, ఏంటి వ్యూహం రచ్చ ఏంటి? నిన్న ఏదో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు కంప్లైంట్ ఇచ్చారు, కోర్టు కూడా మనం నిన్న మాట్లాడాం కదా. ఇప్పుడు తల నరికితే ₹1 కోటి అన్నాడు. అన్న ఆయన తప్పు అని చెప్పే బదులు తప్పు అని రాజకీయ